హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు ఇవాళ హోల్ డే వ్లాగ్ చేస్తున్నానండి. డే మొత్తం ఎలా గడిచింది అని. ఒకరోజు హైదరాబాద్లో అనమాట. ఇప్పుడు మేము 5 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము. రేపు మార్నింగ్ చెక్అవుట్ చేసి ఇంక విజయవాడ వెళ్తున్నాం అనమాట. సో వచ్చిన పనులు అన్నీ ఏం అవ్వలేదు, ఏదో అలా జరుగుతున్నాయి. ఇంకంతే, మనం అనుకున్నవన్నీ జరగవు కదా. ఇవాళ డే ప్లాన్ అయితే గుడికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఉంది, మెనీ థింగ్స్. ఎన్ని కుదిరితే అన్ని కవర్ చేస్తాను. ముందు బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం రండి. ఇక్కడికి వచ్చినాక హెయిర్ కట్ డిఫరెంట్గా చేయించా, వచ్చే ముందు అసలు టైం లేక. ఇక మీరు చాలామంది మా బిట్టుగాడిని చూసి అమ్మమ్మ పోలిక అన్నారు. ఇప్పుడు చూస్తుంటే చూడండి, ఇద్దరు చిన్నమ్మమ్మ పెద్దమ్మమ్మ అందరూ ఉన్నాయి అంటున్నారే. ఇక్కడ నాకు ఈ హోటల్ మొత్తంలో బాగా నచ్చింది ఏంటంటే అక్కడ డెకార్. ఇది చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే ముందు ఇది దగ్గరగా కవర్ చేద్దామని వచ్చానమాట. చాలా బాగుంది కదా. సౌత్ నార్త్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న స్పెషల్ పీపుల్ అందరూ ఇక్కడే ఉన్నారనమాట. చూడండి, సావిత్రి గారిది కూడా, ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు అని చాలా యంగ్గా ఉన్నారు కదా ఇక్కడ. ఈ హోటల్ మొత్తంలో నాకు ఇది బెస్ట్ డెకార్ అనిపించింది. మా బిట్టుగాడు ఎక్స్ప్లోర్ చేయటం మొదలుపెట్టాడు. 5 minutes వెయిటింగ్ ఉందండి, అందుకని ఇక్కడ ఎంటర్టైన్ అవుతున్నాం బేసిక్గా. ఇది క్విచి బాగుంటుందండి. సో మనకి ఇక్కడ ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దామని ఆవేశపడి తెచ్చుకున్నా. ఇంకోటి మిక్స్డ్ వెజ్ పరోటా, ఇడ్లీలు, సాంబార్, వీటితో మొదలు పెట్టాను. ఈ యుద్ధం ఆగదు, చాలాసేపు నడుస్తుంది అనమాట. మా అమ్మ నాతో నీకెందుకని చెప్పి ప్రశాంతంగా ఉంది. మా బిట్టుగాడేమో పొద్దున్నే వేఫలతో మొదలుపెట్టాడు. పేస్ట్రీ, పునుగు, పచ్చడి అండ్ వాటర్ మెలన్. అసలు ఏమన్నా కాంబో. ఇదేమో చికెన్ సలాడ్, కనెక్షన్ లేని కాంబో అది కూడా. మా అమ్మ రాగి ముద్ద ట్రై చేస్తుంది. ఏమా రాగి ముద్ద బాగుందా? ఓకేనా బిట్టు, నచ్చిందా? ఈవిడ గారు ప్యాన్ కేక్ కూడా ఆర్డర్ పెట్టింది. నేను వాటర్ మెలన్ జ్యూస్ చెప్పాను. ఆర్ తింటా మధ్యలో మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు తీసే వీడియోస్ అన్నీ అండి మేము బయలుదేరినాక యూకే వెళ్ళినాక రిలీజ్ చేస్తున్నాను. దానికి రీజన్ కూడా అది వరకు చెప్పాను నేను మీకు. పేరెంట్స్తో స్పెండ్ చేసే టైం కానీ షాపింగ్ చేయడం అటన్నిటికీ కుదరక ఎడిటింగ్ మీద, కామెంట్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల నేను కంటెంట్ షూట్ చేసి వీటి మీద టైం అయిపోతుంది. అందుకని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కాబట్టి కంటెంట్ మాత్రమే షూట్ చేసుకొని తీసుకెళ్తున్నా. మేము బయలుదేరే రోజు నుంచి వస్తున్న వీడియోస్ రిలీజ్ అవుతాయి అన్నమాట. బేసిక్గా 1 month డిలే ఉంటుంది అదండి. సో అది ఇంకా దండయాత్ర అవ్వలేదు. చూడండి, సేమియా ఒకటి, ఇది కూడా తెచ్చుకున్నాం, కోకోనట్ రైస్. నేను అన్నీ టేస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా. ఆ టేస్ట్కి కడుపు నిండిపోతుంది. చివరిలో ఇక బాగా నచ్చింది ఒకటి తింటున్నాను అనమాట. అట్లా నడుస్తుంది బ్రేక్ఫాస్ట్. అందరూ అనుకుంటారు ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళ పద్దాక ఇక్కడే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే డిన్నర్ తింటున్నారని. సింపుల్ లాజిక్ అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు బయట ట్రైల్ వేసాం. కథ ఏంటంటే మేము ఇమ్యూనిటీ వీక్గా ఉంటాం బయట కంట్రీలో ఉండి అన్ని రోజులు, సంవత్సరాలు వచ్చేసరికి. మేము 22 years నుంచి ఉంటున్నామండి యూకేలో. ఇక్కడ నేను 21 years ఉన్నా. ఓ సంవత్సరం ఇంకా ఎక్కువ అక్కడే ఉన్నా. బాడీ డెలికేట్ అయిపోతుంది. ఏది పడితే అది తినాలనే కోరిక ఉన్నా కూడా దాన్ని ఎంజాయ్ చేయలేము. పానీపూరి రోడ్ సైడ్ నాకు చాలా ఇష్టం, కానీ తినలేము. ఆ ఇమ్యూనిటీ వీక్ ఉండేసరికి తొందరగా సిక్ అయిపోతాం. అందుకని ఏంటంటే జాగ్రత్తగా, హైజీన్గా, లో స్పైసు, లో ఆయిల్, క్వాలిటీ ఫుడ్ తినాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకే ప్లేస్లో తింటున్నామండి. ఎక్కడ స్టే చేస్తున్నామో అదే హోటల్లో తినాల్సి వస్తుంది. విడిగా బయట ఎక్స్ప్లోర్ చేయటం లేదండి. ఇంట్రెస్ట్ ఉంది కానీ చెయ్యాలంటే భయం. పోయినసారి బాగా ఫుడ్ పాయిజన్లు అయినాయి నలుగురికి. అందుకని మా బిట్టుగాడు దోశని 2 చేతులతో ఆగమాగం చేసి తింటున్నాడు. మా కెమెరామెన్ ఏంటంటే రిటైర్డ్ కదా, ఏం చేస్తుంటే కూర్చొని రిలాక్స్గా పడక కుర్చీలో పడుకొని తీసినట్టు తీస్తుంది. అమ్మ నువ్వు నవ్వుతుంటే ఫోన్ అవుతుంది. సరే కానివ్వండి, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. పురుగులు వేసేసుకో పొట్టలో పడుంటాయి. ఇదిగోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబరు అండ్ స్పెషల్ చెఫ్ కూడా అనమాట. ఇక్కడ హెడ్ చెఫ్ అండి. చాలా బాగా చేస్తున్నారు, ఫుడ్ చాలా బాగుంది. మీ గురించి ఇందాక మాట్లాడాను, మీ ఎంట్రీని తీసుకున్నాను అనమాట. సాంబార్ చాలా బాగుందండి. పట్టుకొచ్చారని టేస్ట్ చూడబుద్ధి అవుతుంది.
బాగున్నాయండి. మాకు ఇదే స్పైసీగా ఉందంటే మీడియం స్పైస్, ఇదే స్పైసీగా ఉందంటే మీరు ఇమాజిన్ బయట తింటే ఇంకా చెవుల్లో నుంచి పొగలు మంటలు రావాల్సిందే. బాగా స్పైస్ తగ్గించేసామండి. ఇంకంతే, హెల్త్ ఇష్యూస్ బోల్డ్ వస్తుంటాయి, ఎసిడిటీ వచ్చేస్తుంది అనమాట స్పైస్ తినటం వల్ల నాకు మధుకి. అందుకని ఇంకా స్లో డౌన్ చేస్తాం. నాకు ముఖ్యంగా ఎక్కువ వస్తుంది. బాగుందమ్మా మటన్ కూర, వెజ్ పరోటా విత్ మటన్ కర్రీ. అది తర్వాత తినాలి, ముందు దోశ అన్న వీటి మీద ఫోకస్ పెట్టి. పొట్టేమో ఎంత, ఫుడ్ ఏమో మరి ఎంత స్లోగా ఎక్కించాలి కదా, అదండి. సరే కానివ్వండి, ఇంక ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మళ్ళీ కలుద్దాం. అమ్మమ్మ మనవరాలు కూర్చొని డ్రాయింగ్ దుకాణం పెట్టారు. అక్కడక్కడ చుక్కలు చుక్కల పూలు మా అమ్మకి ఇస్తుంది. మొత్తం డ్రాయింగ్ అంతా మా బిట్టుగడి గీసాడు. నేను గుడి దగ్గర కూడా ఒక బిట్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. మేము ఇవాళ రాత్రికి ప్యాకింగ్ మొత్తం చేసేసేయాలి, ఎందుకంటే రేపు చెక్అవుట్ చేస్తున్నాం. ఇవాళ వచ్చి ఇప్పటికి 5 రోజులైంది. చాలామంది నన్ను అడుగుతున్నారు ఎప్పుడు కుర్తీలు ఎక్కడ కొంటారు అని. మోస్ట్ ఆఫ్ ద కుర్తీలన్నీ నేను షాపుల్లోనే కొంటానండి, కొన్ని ఎగ్జిబిషన్స్లో కొంటాను. ఆన్లైన్ అయితే ఇప్పటిదాకా నేను కుర్తీ అయితే పర్చేజ్ చేయలేదు. డైరెక్ట్ ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు ఫస్ట్ నేను షాపింగ్ చేసే పనే కుర్తీలు. అండ్ శారీ నాకు చాలా ఇష్టం, కాకపోతే అది కంఫర్టబుల్గా ఉండకపోయినా ఇష్టం అని అప్పుడప్పుడు వేసుకుంటాను. మెయిన్ మా బిట్టుగాడి వాళ్ళు వేసుకున్నది కూడా, బిట్టు ఇట్రామ్మా, సేమ్ కలరు. ఇది స్కై బ్లూ, ఇది లావెండర్ అనమాట. కాటన్ది, ఇండియా ట్రిప్లో వేసుకోవడానికి బాగుంటాయని సెట్ లాగా వచ్చేసినాయి. ఇవన్నీ బిబాలో తీసుకున్న కుర్తీలే అండి. ట్రౌజర్స్ అంటే పలాజోలు కూడా అక్కడే తీసుకున్నా. నేను ఇప్పుడు వచ్చిన టైము జూలై ఎండ్ అండి ఇది, అందుకని అక్కడ సేల్ నడుస్తుంది. ప్రతిరు మాకు ఈ టైంలో వస్తామనేం కుదరదండి. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. ఏదో లక్కీగా పాస్ట్ 2 ఏళ్ల నుంచి ఈ టైంలో అనుకోకుండా వచ్చామన్నమాట. సో ఇలా ఒక్కొక్క కుర్తీని వాళ్ళ కుర్తీ వ్లాగ్లా చేయలేక ఇలా చూపిస్తున్నాను అనమాట. మొన్న ఎగ్జిబిషన్ ఇక్కడ దారిలో బంజారా హిల్స్లో నాకు కనిపిస్తే చూడటానికి వెళ్ళాను. అక్కడ మెటీరియల్స్ తీసుకున్నా. ఇప్పుడు విజయవాడ వెళ్ళంగానే ఫస్ట్ ఇవి స్టిచ్ చేయించాలి. ఏదో బెనారస్ షాప్లో తీసుకున్నాను. ఇదేమంటారో తెలియదండి, లైట్ వెయిట్ ఇలా వర్క్ ఉందన్నమాట. ఇవన్నీ చుడిదార్ విత్ చున్నీ కూడా వచ్చినాయి. రీజనబుల్ ప్రైజులు కదా, తక్కువ రేట్ అండి. యాక్చువల్గా నేను బిబాలో కుర్తీలు అసలు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. బిబా కాదు, నీరూస్ అయితే మోర్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. నేను నీరూస్లో కుర్తీలు కొన్నాను, ఆల్టరేషన్కి ఇచ్చాను, కలెక్షన్ గుర్తులేదు. వామ్మో, ఇవాళ తెచ్చుకోవాలి. ఇది ఒక్కటే వచ్చింది నా దగ్గర వెనక్కి, అంటే మిగతావన్నీ ఆల్టరేట్ చేయించడానికి ఇచ్చాను. అంటే కుర్తీ అనగానే నేను అన్ని స్ట్రైట్ కట్టులు తీసుకోనండి. నెక్ వేరుగా ఉండాలి, హ్యాండ్స్ వేరుగా ఉండాలి, కొంచెం ఏదో ఒకటి స్పెషాలిటీ ఉండాలి ఆ కుర్తీలో, అప్పుడు తీసుకుంటా. స్ట్రైట్ కట్టి ఏంటంటే సింపుల్గా తక్కువ రేట్లో తీసేసుకుంటా. అది వరకు నేను హైదరాబాద్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ వచ్చినప్పుడు కొనుక్కున్నప్పుడు ప్రైసులు వేరు, ఇప్పుడు ప్రైసులు వేరు, డబల్ అయినాయి అండి. చాలా డిఫరెన్స్ అనిపించింది నాకైతే. మాత్రం కొనేటప్పుడు ఏంటి నాకే ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాయా అనిపించింది. కానీ అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం చెప్పేవాళ్ళు తక్కువ రేట్ అండి అని చెప్తున్నారు. ఒక కుర్తీ 4,500 కూడా తక్కువ రేట్ అని చెబుతున్నారు. నాకెందుకు కుర్తీకి 4,500 ఎక్కువ అనిపించింది. అందుకని లిమిటెడ్గా కొన్నానండి. పోయినసారి అయితే చాలా ఒక పెట్టి నిండా కుర్తీలు కొన్నా కదా, 40 ఎన్నో కొన్నా. ఈసారి మొత్తం మీద ఒక 20 కొన్నాను, అంతే, అంత తగ్గింది. సో అదండి ఈ 2 మెటీరియల్స్ మాత్రం ఎంత పడ్డాయమ్మా, 3,000 అలా పడ్డాయండి. మనం స్టిచ్చింగ్ ఎక్స్ట్రా చేయించుకోవాలి. ఇది సేమ్ అందులోనే బ్లాక్ కూడా తీసుకున్నాను అనమాట. కొన్ని కుర్తీలు, కొన్ని చుడిదార్లు. ఇది కూడా చుడిదార్ మెటీరియలే అండి. ఇవన్నీ సేమ్ రేట్లు, సిమిలర్ రేట్లు పడ్డాయి. క్లాతులు కొంచెం కొత్తగా బాగున్నట్టు అనిపించి వర్కులు బాగున్నాయని తీసుకున్నా. ఒక 5-6 చుడిదార్లు తీసుకున్నా. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇండియా ట్రిప్లో తీసుకున్నా అండి. చేనేత వాళ్ళదనమాట. ఇది హ్యాండ్ మేడ్. పాపం ఆయన ఒక్కళ్ళే కష్టపడి చేసుకున్నారు, ఆయన కాస్త ఎంకరేజ్మెంట్ ఇద్దామని తీసుకున్నా. ఇది మామూలుగా అయితే నేను షాపింగ్ లిస్ట్లో అయితే లేదు. ఒక్కటన్నా ఇది తీసుకుంటే బాగుంటుందిలే అని చెప్పి ఎంకరేజ్ చేయడానికని తీసుకున్నది. ఇక్కడ వాడేస్తా. ఇదండి. సో ఇంక మీరు ఎప్పుడైనా కుర్తీల గురించి డౌట్ వస్తే ఈటిట్లో ఉన్న కుర్తీలే మళ్ళీ నేను నెక్స్ట్ 1 ఇయర్ వేసుకుంటాను. ఇంకా బిబా కాదు, నీరూస్లో రావాల్సినవి ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి కదా, 11 ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ. సో ఈ షాపులేనండి. ఇంకా ఎగ్జిబిషన్ కూడా నేను చెప్పాను, ఎక్కడ విజయవాడలో ఎగ్జిబిషన్ ఉన్నా, హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఉన్నా నేను ఇండియా ట్రిప్కి వస్తే కొంటాను అనమాట. ఇది నాకు యాక్చువల్గా మొన్న తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జేవైవిఎస్కి నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట. అక్కడ గిఫ్ట్గా ఇచ్చారు. ఇది వాళ్ళ షాప్ ఓపెనింగ్ అప్పుడు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంట. సరే ఓపెనింగ్ అప్పుడు నన్ను పిలిచారు కానీ అప్పుడు నేను రాలేకపోయాను. సో అందుకని ఇచ్చారు. ఏమైతే మనం శారీలో వాడతామో ఈ పేర్లన్నీ కూడా నాకు కరెక్ట్గా తెలియదండి, వాళ్ళ వ్లాగ్ చూసుంటారు, దాంట్లో బాగా డీటెయిల్గా ఉన్నాయి.
అవన్నీ ఇక్కడ ఏవైతే మనం శారీ మీద వాడతామో ఎలిఫెంట్ కానీ సింహం కానీ వాటికి ప్రాపర్ పేరులతో ఉందన్నమాట. అది ఇది అష్టాచెమ్మాదండి. సిల్క్ క్లాత్ మీద అష్టాచెమ్మా చేయించేసి హ్యాండ్మేడ్ వాటితో అష్టాచెమ్మా ఆడుకోవడానికి రెడీ చేశారు అండ్ గవ్వలు. ఈ బాక్స్ ఇది బాగుంది, అంటే వీళ్ళ స్టైల్ బాగుంది. ట్రెడిషనల్గా మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తా, వాళ్ళ క్లోత్స్ని కూడా రిప్రజెంట్ చేస్తా నైస్గా చేశారు, నచ్చింది. సో అందుకే యూకే పట్టుకెళ్తున్నా. అది అష్టాచెమ్మా ఆడతానో లేదో కానీ గుర్తుగా తీసుకెళ్తున్నా. అంటే లాస్ట్ ఇయర్ ఆ రేట్లు లేవన్నమాట. సో అందుకని దేనికి వర్తో దానికే పెట్టబుద్ధి అవుద్ది. మనిషిని చూడంగానే దానికి 3 times పెంచేసి చెప్పేస్తారనమాట. అది మనకు అర్థమైపోద్ది దానికి ఆ వాల్యూ లేదని. అప్పుడు డెఫినెట్లీ బార్గెన్ ఆడతా. పక్కన వాళ్ళని డ్రాప్ చేయాలని చెప్పేసి సెల్ చేయకూడదు కదా. అందుకని ఒక్కొక్కసారి చిన్న షాప్ అయినా కూడా తప్పదు బార్గెన్ ఆడడానికి. ఇది మాత్రం ఆయన దగ్గర నేను అసలు ఏం బార్గెన్ ఆడలేదండి, చెప్పింది తీసుకున్నాను. బాబా కష్టపడి ఇంట్లో చేశారు. ఇది నేను వేసుకుంటా ఇండియా ట్రిప్లో. కలుద్దాం కానివ్వండి, మళ్ళీ బయటికి వెళ్దాం. గుడికి వెళ్తున్నాం కదా, అక్కడ కలుద్దాం. ఇవాళ రాత్రికి ఇవన్నీ సర్దుకోవాలి కదా, మళ్ళీ అప్పుడైనా నా పని నేనే చూసుకోవాలి. మా అమ్మ చూడు రిటైర్ అయిపోయింది కదా, పాపం పని చేయలేదు. కాదు అసలు మా అమ్మని ఇక్కడికి వచ్చినాక వాడుతున్నాను, యాక్టర్గా వాడుతున్నాను అనమాట. నా షార్ట్స్లో అవసరమైనప్పుడల్లా కెమెరామ్యాన్గా వాడుతున్నాను, బిట్టు చైల్డ్ కేర్ కింద వాడుతున్నాను. నాకు శారీకి హెయిర్లకి ఎప్పుడు హెల్ప్ కావాలంటే అప్పుడు వాడుతున్నాను. మల్టీపర్పస్ అండి మా అమ్మ. అసలు ఒక విధంగా అదృష్టం, బీభత్సంగా వాడేసేయటం కూడా. అలా వాడించుకోవటం కూడా నీ అదృష్టం కదమ్మా. వీడియో తీస్తుంది మా అమ్మే. కెమెరా వెనక ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతుంటుంది, బట్ నా ఫోర్స్ వల్ల ముందుకు వస్తుందిలే అప్పుడప్పుడు. రండి బయలుదేరదాం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ సాంఘీ టెంపుల్కి వచ్చామండి. రండి. నాకు తెలిసి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఇది చూసిందే, కొత్త ఏం కాదు. నాకు కాతే 20 ఏళ్ళు అయింది. బయట కంట్రీలో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు చూసారో తెలియదు, కానీ నాతో పాటు మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి రండి. కాకపోతే గుడి లోపల తీయను, సింపుల్గా బయటే తీస్తాను. ఏంటంటే ఇక్కడ కోతులు కనిపించినాయి అండి. దాంతో ఒక కోతి బ్యాగ్ పట్టుకుంది, దాంతో గజగజలు ఆడుతుంది. అప్పట్లో కరెక్ట్గా పెళ్ళైన కొత్తలో వచ్చాం మేము, మళ్ళీ ఇప్పుడు రావటం. రాగానే భలే మనశ్శాంతిగా ఉంది. అదిగో బిట్టు మంకీ. ఇక్కడ మీటింగ్ ఏంటంటే దేవుడి దర్శనంకి వెళ్దామంటే ఏమో గొడవ, మంకీ వెళ్ళిపోద్దంట. దాంతో ఇప్పుడు ఫోటో దిగాలంటే ఏమో. దుర్గా అక్కడ 3 కోతులతో పాటు 4వ కోతి, నలుగురు కలిపి తీయండి. దానికి భయం వేస్తుంది. సరే రండి దర్శనం చేసుకొని వద్దాం దామ్మా. మా బిట్టు కోతులు మనుషుల మీదకి వస్తాయి, కోతులు కోతి మీదకి రావు. దీనికి అర్థం కాల నేనేం చెప్పాను. బండుంటే మాత్రం ఇక్కడ నుంచి పారిపోయి కారెక్కేసేవాడు, అంత భయం వాడికి. ఇటు చూడవే, వీడియోలో వేరే ప్లేస్కి వెళ్తున్నామని చూద్దాం. కోతులు ఎత్తుక్కుంటున్నా, ఒక కోతి ఇంకో కోతిని ఎత్తుక్కుంటుందండి. 20 ఏళ్ల క్రితం వచ్చాము, ఇప్పుడు మళ్ళీ లైఫ్లో కొత్త చాప్టర్స్ ఓపెన్ అవుతున్నాయని మళ్ళీ ఎందుకో రాబుద్ది అయిందనమాట. ఇవాళ వచ్చాం, దర్శనం చేసుకున్నాం, హ్యాపీ. సరే ఇంక ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నామండి. తను నా క్లాస్మేట్ అనమాట. కాసేపు వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాము, కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ 2 hours అయింది కదా వచ్చి. వీడియో విషయమే మర్చిపోయాం, బిజీగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే మొదలు పెట్టాను అనమాట. తిని ప్రియా అని నా క్లాస్మేట్, హైదరాబాద్లోనే ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిని ఇల్లు హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలా. ఈవెన్ షార్ట్ చేయడానికి కూడా కుదరలా కదా, హడావుడిగా అయిపోయింది. ఇప్పుడు దాకా మేము కబుర్లు చెప్పుకుంటా తిన్నాయి అనమాట ఇవి. తను లాస్ట్ టైం కూడా లంచ్ డిన్నర్లో అలా ప్రిపేర్ చేస్తున్నాను, ఈసారి ఏమీ వద్దని చెప్పి రిలాక్స్ కబుర్లు చెప్పుకుందాం అనుకున్నా, ఏదో ఒకటి అరేంజ్ చేస్తుంది. వాళ్ళ పాప మా పాప బాగా ఆడుకుంటారు. దానికన్నా ముందు మీకు ఒకటి చూపించాలి. తిను ఇంటీరియర్ తనే ఓన్గా డెకరేషన్ చేసుకుంటుంది అనమాట. బాగా క్రియేటివ్ పర్సన్. ఇవన్నీ తనే రెడీ చేసుకుంది.
ఇంతకుముందు తను మీరుంటున్న ఇంట్లో అయితే వాళ్ళు ఉంటున్న ఇంట్లో చాలా బాగుంది. అప్పుడు చేసి ఉండాల్సింది కదా. సర్లే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి ప్రికాషన్ ఇచ్చి మరీ చేస్తాను హోమ్ టూర్. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్, ఇది దగ్గరగా చూస్తే చాలా బాగుంది కదా, ప్లెజెంట్గా పెట్టుకుంది. అండ్ ఇంకోటి, ఇవన్నీ కూడా నాకు కలర్ కాంబోస్ ఇవి నచ్చినాయి. మొత్తం డిజైనింగ్ అంతా నువ్వే కదా. అసలు జాడీలు చూడండి, వేస్ట్ అవ్వకుండా, ఇది మంచి పద్ధతి. పచ్చడి జాడీలు ట్రెండీగా కూడా ఉంది కదా. మా బిట్టు తన పాప ఇద్దరు కూర్చొని చక్కగా బొమ్మలతో ఆడుకోవటము, పిజ్జాలు తింటా ఎంజాయ్ చేస్తున్నారు. మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఆ బిట్టు కూడా తీస్తాను. దానికన్నా ముందు మీకు ఒక మాట చెప్పాలి. తిను స్పెషల్గా ఒకటి స్టార్ట్ చేసింది, డీటెయిల్గా చెప్తాను, రండి కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడ చూడండి కోపంగా చూస్తున్నట్టుంది కదా. కెమెరాతో తియ్యి ప్రాపర్గా మమ్మల్ని ఒక వీడియో అంటే అటు కూర్చుంటే నాకు నడుము కంఫర్టబుల్గా లేదు, ఇటు కూర్చుంటానని చెబుతుంది. కెమెరామెన్కి ఉండాల్సిన లక్షణాలేనా అవి? తనకి ఎలా కుదిరితే అలా కూర్చొని మమ్మల్ని మారమంటుంది, లేకపోతే తనకి అదలటల్లా. ఇంకెట్టున్నావో అట్టాకి మేమే పొజిషన్ మారుతాం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ప్రమోషన్ కాదు, జస్ట్ ఫ్రెండ్లీ ఎంకరేజ్మెంట్. తను ఇండిపెండెంట్గా కొంతమంది ఫీమేల్స్ మన ఏజ్ గ్రూపు 30s 40s, నేను 30s కాదు అలా అనుకోకండి, 40s. సో ఎవరైనా సరే రోజు ఇంటి పని వంట పనితో బిజీగా ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, మేము వస్తున్నామంటే తను ఇవన్నీ రెడీ చేసింది. ఏదైనా ఇంట్లోనే అయిపోతుంది కదా. సో మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళిపోయినా కూడా తనకి ఏదో ఒక పని ఉంటుంది కదా. పీస్ఫుల్గా ప్రశాంతంగా గడిపే వెకేషన్ కావాలి, దీనికే వచ్చింది ఆ థాట్. అందుకని కొత్తగా మొదలుపెట్టింది. ఓన్లీ ఫర్ లేడీస్ అండి, లేడీస్ ఆన్ ద గో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ చేస్తుంది. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా. సో కొన్ని లొకేషన్స్కి తీసుకెళ్తున్నారండి, ఓన్లీ ఇన్సైడ్ ఇండియాలోనే, ఓన్లీ ఇండియాలోనే కదా అది. సో ఏం ప్లేస్లు? మేఘాలయ, గోకర్ణ, గోవా, తిరువనంతపురం, లదాఖ్. ఈ ప్లేసులకండి ఇండియాలోనే ఓన్లీ ఫర్ లేడీస్. నేను అది వరకు కూడా చెప్పాను, సింగిల్గా వెళ్ళొచ్చు, తిరిగి మింగిల్గా వస్తారు. అండ్ గ్రూప్తో వెళ్ళినా సింగిల్గా వెళ్ళినా ఎంటర్టైన్మెంట్కి అయితే కొదవ ఉండదండి. కొంచెం క్వాలిటీ చెక్కర్ అనమాట. ఈవెన్ వీళ్ళు తీసుకెళ్లే హోటల్స్ కానీ ఫుడ్ కానీ అన్ని హైజీన్ క్వాలిటీ ఉన్నాయో లేదో చూసి డీల్స్ మాట్లాడి ప్లాన్ చేస్తుంది. సో ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి పీపుల్ వెళ్తున్నారు. సో నేను ఆ ఉద్దేశంతో తిన ఐడియాలజీ బాగుందని, నాకు ఏదో చిన్న బేసు మనకి తెలిసిన పీపుల్ ఉంటారు కదా అని నేను ఇందులో చెప్తున్నానండి. సో అంతకుమించి ఏమీ ప్రమోషన్ కాదు, ఇష్టంతో చేస్తున్నాను అనమాట. అది కూడా మన లేడీస్ అంటుంది కదా అందుకు. సరే, డిస్క్రిప్షన్లో లేడీస్ ఆన్ ద గో ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళని పింగ్ చేయండి. సో వీళ్ళ టీం హ్యాండిల్ చేస్తున్నారనమాట. హెల్ప్ అవసరమైనా కూడా పర్సనల్గా కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సో ఇంకా కాసేపు మేము ముచ్చట్లు చెప్పుకుంటాము. యాక్చువల్గా నేను వీడియో అనగానే హస్బెండ్ ఇక్కడ నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆయన భయపెట్టాము మేము. మామూలుగా అయితే చాలా చక్కగా మాట్లాడతారండి, వీడియోకి అయితే ఆయన దొరకరు. సరే, పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. బిట్టు ఎక్కడికి వెళ్తున్నా? వాళ్ళ పాపతో లాస్ట్ టైం కూడా బాగా ఆడుకుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బెడ్ మీద పిజ్జా తిని కెచప్ని ఇలా పడుకోపెట్టి ల్యాప్టాప్లో టీవీ చూస్తున్నారు. ఈ మూడిట్లో ఒక్క క్వాలిటీ కూడా గుడ్గా లేదు కదా. పట్టించుకోవట్లేదండి, దే వోంట్ బాదర్ ఇద్దరు. సరే, క్యారీ ఆన్, ఎంజాయ్. ఇంకాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసినాక ఇంక బయలుదేరుతామండి. చెప్పే కదా, ఇంటర్వ్యూ ఒకటి అటెండ్ అవ్వాలి, దానికోసం అనమాట. సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇస్తాను. ఈసారి నేను ఇద్దామని అనుకోలేదు. పాపం తను ఇంటర్వ్యూ లాస్ట్ టైం నాకు చేసిన అతను కొంచెం ఎంకరేజ్మెంట్ ఇద్దామని తనకి పర్సనల్గా ఇస్తాను ఇంటర్వ్యూ అనమాట. తనకి ఒక పుష్లా ఉంటుంది అనే ఉద్దేశంతో, అంతే. సో అందుకని ఒక గంట ఇంటర్వ్యూ ఇస్తామని వెళ్దామని, మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, సరేనా? ఇక్కడ చూసారా, చిన్ని పిచ్చుక పాపం దారి తప్పి ఇంట్లోకి వచ్చింది. జాగ్రత్తగా పట్టుకొని బయటికి తీసుకెళ్తాం, లేదా ఫ్యానుల్లో అక్కడ నిరుక్కొని ఏదైనా అయిపోద్ది అది. ఓ, ఇక్కడ అపార్ట్మెంట్ చుట్టూతా కూడా నెట్ ఉంది. బయటికి ఎలా వెళ్తుంది ఏంటి? పిచ్చుకని లిఫ్ట్లో తీసుకెళ్ళి మరీ కింద వదులుతున్నారండి. సరే, అది బెటరు. సరే అయితే బయటికి పంపించేసానమ్మా. ఆ పిచ్చుకి లిఫ్ట్లో వెళ్ళాలని రాసి పెట్టుంది వాళ్ళు. నైట్ 8:30 గంట నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ దుకాణం అవడానికి ఇంకో గంట పట్టుద్ది కదా. ఆకలి ఎట్లేదా? సో సెకండ్ టైం మనం TV5 తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాక నేను బ్లాగ్లో ఆల్రెడీ చెప్పేశాను, నీకు ఓన్ సపోర్ట్ చేస్తున్నానని. నువ్వు అక్కడ ఇప్పుడు ఓన్ సపోర్ట్ చేసుకుంటావో ఇది ఎందులో పెడతావో మనకు తెలియదు. నేనైతే అక్కడైతే బ్లాగ్లో చెప్పేసాను, ఇంకా అది ఉంచేస్తున్నాను. సో బ్యాకప్ ఉంటుంది.
లింక్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సింపుల్ ఇంటర్వ్యూ అండి. పద్దాక ఇంటర్వ్యూలు చేస్తే మీరు మాత్రం ఏం చూస్తారు చెప్పండి? ఎంతసేపు అరుస్తాను నేను కూడా. సరే, చూడగలిగినంత చూడండి. లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సరే అండి, ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ లొకేషన్ ఇదనమాట. ఇప్పుడు టైం 10:15 అయింది. పొద్దున 8ంటికి అనుకుంటా మేకప్ వేసుకొని టచ్అప్స్ కూడా టైం లేదు, అలా తిరిగేస్తూ ఉన్నాం అనమాట. అదృష్టం ఏంటంటే మా అమ్మ ఇప్పుడు వీడియో తీస్తుంది కదా, నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా స్వెట్ తక్కువ ఉన్న బాడీని ఇచ్చింది. దానివల్ల ఏంటంటే వేసిన మేకప్ చెరగదు. గోడకి సున్నం కొడితే ఎలా ఉండిపోతే అలా పర్మినెంట్ ఉండిపోతుంది. సో ఇంటర్వ్యూ 2 గంటలు ఏకదాటిగా రచ్చ చేసి వచ్చాను. అందులో ఎంత కంటెంట్ యూస్ఫుల్ ఉంటుందో యూజ్లెస్ ఉంటుందో తెలియదు. ఆపకుండా వాగి వచ్చాను. నేను మార్నింగ్ 10కు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాము. మధ్యలో అంతా వాటరు అండ్ ఫ్రెండ్ ఇంట్లో ఫ్రూట్స్ అయి తిన్నాము. ఇది ఇవాళ డే అనమాట. ఇంకా 2 థింగ్స్ ఉన్నాయి. ఇద్దరిని కలవాల్సిన వాళ్ళు ఉన్నారు, స్పెషల్ పీపుల్. అది నేను పేర్లు చెప్పలేను. బట్ ఒకటేమో వాళ్ళకు కుదరలేదు, రెండోదేమో నాకు ట్రాఫిక్ వల్ల టైం స్లాట్ పోయింది, మిస్ అయ్యాను. అలా కొన్ని థింగ్స్ జరిగింది. మా బొట్టుకి ఇప్పుడు దాకా నాతోనే తిరిగింది. ఇదిగో దీని పేరు ఏదో చెప్పిందమ్మా, టకారీ బిర్యానీ అంటారు, టకారీ పులావ్ ఏదో అంది. ఏది పెడితే అది అంటుంది అక్కడ పేర్లు చూసి. అదేమో సమోసాల మీద గోల్డ్ పెట్టుందంట, అందుకని ఒకటి గోల్డ్ పట్టుకొచ్చుకుంటారంట. వస్తుంది బిట్టుగా సమోసాల మీద గోల్డ్ పట్టుకొస్తానన్నా. నైస్. సమోసాల మీద గోల్డ్ ఎత్తుకొస్తానన్నావు, నగలు చేయించేసుకున్నాం బట్ట. నిజంగానే తెస్తున్నావా అంటే కూర్చో, ఒక్క సమోసా పట్ల చాలు. ఇదిగో మా బిట్టుగాడు మా అమ్మ వాళ్ళిద్దరిని హోటల్లో డ్రాప్ చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళానండి. వాళ్ళిద్దరూ లాగిచ్చేసి నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకో అరగంటలో ఇది మూసేస్తా. ఇవన్నీ టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ స్టార్టర్స్ అండి. అందరూ స్టార్టర్స్ తిన్నా మెయిన్ కోర్స్ తింటారు. నేను మెయిన్ కోర్స్ తిన్నా స్టార్టర్స్ తింటున్నా. లేట్కి వచ్చా కదా, అందుకని అవి కూడా లేట్కి వచ్చినాయి. ఇది ఫినిషింగ్ టచ్ కూడా ఏదో ఒకటి తింటుంది. మా అమ్మ నాకు పెరుగన్నం పట్టుకోవడానికని వెళ్ళింది. తింటాం మొదలు పెడితే ఇప్పుడు ఆగే పొజిషన్లో లేదు. కంటిన్యూస్ 2 గంటలు వాగి వచ్చాను. సరే, కాంప్లిమెంటరీ అంటాను. సమోసా మీద గ్లేజింగ్ గోల్డ్ ఉన్నది. ఇది స్వీటే. దీంతో బంగారం వడ్రాణము నెక్లెస్లు చేయించేసుకుంటామండి. ఒట్టి గోల్డ్ తింటుంది అంటే అప్పుడెప్పుడు దుబాయ్లో బంగారంతో బిర్యానీ తిన్నారు, అప్పటి నుంచి గోల్డ్ పిచ్చి వచ్చింది. సరే అండి, అయితే ఇదిగో అబ్బాయి చూద్దా బ్లాగ్లో. ఇప్పటిదాకా మన ఛానల్ చూసిన వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రిప్షన్ పెట్టి మంచి లైక్ పెట్టి నైస్ కామెంట్ అని సరే మా అందరి దాకా పెట్టి ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్. మరి ఒక నిమిషం కదా మా పొద్దున అక్కడ చెప్పేది సబ్స్క్రిప్షన్లో బాయ్లు చెప్పానా? సర్లేండి, ఓకేలేండి. ఇది న్యాచురల్గా ఉంటుంది డే వ్లాగ్లో ఫినిష్. అక్కడే ఉంచుకోండి, ఓకేనా? బాయ్. మరి ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ అదే నాకు నాది. సరే, ఫస్ట్ నా శారీ గురించి మాట్లాడదాము. ఇది ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ అండి, రంకట్ అనమాట. సో 3 కలర్స్ వచ్చిందండి, పేస్టల్ కలర్స్ అనమాట. సీ గ్రీను, పీచ్, లైట్ లావెండర్ అనమాట. సో జెరీ మొత్తం యాంటిక్ గోల్డ్ జెరీ అండి. మొత్తం బార్డర్ అంతా ఇలా వచ్చింది. శారీ మొత్తం ఇలానే మల్టీ కలర్ షేడ్ లాగా వచ్చింది. అడుగు దాకా సేమ్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. బట్ పళ్ళు మాత్రం ఇలా ఉందండి. సో కంప్లీట్ జెరీ పళ్ళు, లైట్ వెయిట్గా ఉందండి. ప్యూర్ జార్జెట్. ఎప్పుడైనా హ్యాండ్లూమ్స్ ఎంతో కొంత లైట్ వెయిటే ఉంటాయండి. సో బయట మనకి జార్జెట్లు బోల్డ్ డూప్లికేట్లు దొరుకుతాయి, చాలా హెవీగా ఉంటాయి, రంగులు వెలిసిపోతాయి. ప్యూర్ కాబట్టి ఏంటంటే మనకి మౌల్డింగ్ చాలా ఈజీగా ఉంటుంది, స్టెప్స్ పెట్టినా లైట్ వెయిట్ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ సింహయానాలో తీసుకున్నాను. ఇప్పటికి నా దగ్గర 90% బెనారస్ శారీస్ అన్నీ వాళ్ళ దగ్గర తీసుకున్నాయి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తానండి. ఇందులో వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఆప్షన్స్, కలర్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. డైరెక్ట్ సేమ్ శారీ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ దొరుకుతాయండి, సేమ్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఎంత తొందరగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ టైపు ఎంత తొందరగా ఆర్డర్ పెడితే అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి టసల్స్ ఇలా వచ్చినాయి.
పేస్టల్ టసల్స్ వచ్చినాయి. అండ్ దీనికి బార్డర్ అంతా నేను విడిగా వేయించుకున్నానండి. ఈ శారీకి బయట రెడీమేడ్గా తీసుకొని బార్డర్ అటాచ్ చేయించుకున్నాను. ప్లెయిన్గా కంటే పేస్టింగ్ వేసి కంటే ఇది బాగుంటుంది ఇట్లా బార్డర్ వేసుకుంటే అని. ఇప్పుడు బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకోలేదు. ఎంతైనా కొంచెం ప్లెయిన్గా ఉన్నట్టు డల్ కలర్స్ ఉన్నాయి. అందుకని హెవీ వర్క్ చేయించుకోవాలని నేను రాపట్టు క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట. సో జద్దోసి అండ్ బీడ్స్ అనమాట ఇవి. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా సేమ్ మగ్గం వర్క్ వచ్చిందండి, ఫుల్ వర్క్ వచ్చింది. ఇలా వచ్చింది బ్లౌజ్ అంతా బ్యాక్ సైడ్. సో ఇదండి శారీ అండ్ బ్లౌజ్ గురించి. నేను సింహయానా పేజ్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పిక్ చేయండి. సరే, ఇంకిప్పుడు జ్యువెలరీ గురించి నేను యాక్చువల్గా మా బిట్టుగాడి చెప్పైపోతున్నాను. గుడ్ జాబ్ బిట్టు. ఇంతకుముందు చాలాసార్లు పెట్టుకున్నదేనండి. నేను లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్లో తీసుకున్నాను వసుంధరాలో. సో ఇవి దాని ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడు బోల్డ్ సార్లు చూపించే ఫ్యాషన్ టాక్లో, అందుకని ఎక్కువ హైలైట్ చేయట్లేదు. సరే, ఇంకిప్పుడు బిట్టుగాడి ఫ్యాషన్ టాక్. ఏం చెప్పమంటావు? కాటన్ దండి ఇది. నేను నిన్నే బిబాలో తీసుకొచ్చాను అనమాట. దీనికి కొంచెం ఆల్టరేషన్ చేయించాలి, బట్ ఓకే, గుడికి కదా వెళ్తున్నామని చెప్పేసి కంఫర్టబుల్గా ఉంటుందని వాళ్ళు వేసేసాను అనమాట. లైట్ బ్లూ కుర్తీ అనమాట ఇది. వేరే దాని చున్నీ దీనికి వేసుకుంది. చెప్పు. వైట్ ప్యాంట్ కూడా వచ్చింది దీంట్లో. అండ్ చున్నీ మీద చిన్న చిన్న టసిల్స్ ఉంది. అండ్ నెట్ మెటీరియల్ చిన్న స్పార్కిల్స్ ఉంది దీని మీద. డ్రెస్ గురించి కూడా చెప్పండి సార్. అండ్ బిబాలో పిల్లల బట్టలు చాలా బాగా నచ్చాయండి. కాటన్వి చాలా బాగున్నాయి. దానికే సెట్ లా వచ్చింది పలాజో కూడా. దీంట్లో హోల్స్ ఉంది డిజైన్స్ లాగా. సరే అండి, ఇంకా ఇది అన్నమాట మా ఫ్యాషన్ టాక్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ మా ఇద్దరి దాకా కష్టపడి వెనక అమ్మమ్మ వీడియో తీస్తున్న అమ్మమ్మ దాకా అందజేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.